భాగ్యనగరం వేదికగా దేవదేవుడు శ్రీనివాసుని దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. మహాగ్రూప్స్ అధినేత మారెళ్ల వంశీకృష్ణ సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ మహాఘట్టాన్ని నిర్వహించనున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో నవంబర్ 26వ తేదీ సాయంత్రం 5 గంటలకు కనుల పండువగా ఈ కళ్యాణం జరగనుంది. ఈ శుభకార్యానికి హాజరు కావాల్సిందిగా మహాగ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మారెళ్ల వంశీకృష్ణ ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిని జూబ్లీహిల్స్ లోని నివాసంలో కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించారు. సకుటుంబ సమేతంగా శ్రీవారి కళ్యాణానికి హాజరు కావాల్సిందిగా కోరారు. తమ ఆహ్వానాన్ని మన్నించి కుటుంబ సమేతంగా కళ్యాణానికి వస్తామని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. వాసుని కళ్యాణం శ్రీ శ్రీనివాసుని 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 కళ్యాణం. భాగ్యనగరం వేదికగా దేవదేవుడు శ్రీనివాసుని దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. మహాగ్రూప్స్ అధినేత మారెళ్ల వంశీకృష్ణ సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ మహాఘట్టాన్ని నిర్వహించనున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో నవంబర్ 26వ తేదీ సాయంత్రం 5 గంటలకు కనుల పండువగా ఈ కళ్యాణం జరగనుంది. ఈ శుభకార్యానికి హాజరు కావాల్సిందిగా మహాగ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మారెళ్ల వంశీకృష్ణ ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిని జూబ్లీహిల్స్ లోని నివాసంలో కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించారు. సకుటుంబ సపరివార సమేతంగా శ్రీవారి కళ్యాణానికి హాజరు కావాల్సిందిగా కోరారు. తమ ఆహ్వానాన్ని మన్నించి కుటుంబ సమేతంగా కళ్యాణానికి వస్తామని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. శ్రీ శ్రీనివాసుని కళ్యాణం 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 శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కీలక